నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అనుదినం దేవుని సన్నిధిలో ఎదుగుచూ మీరు ఆనందిస్తూ మీకున్నటువంటి ప్రతి రకమైన కష్టములని ఆయన చిత్త ప్రకారముగా మీరు కోరుకున్న ప్రతి కోరికలను పొందుకుంటూ మీ సమస్యల్ని తీర్చుకుంటూ అనుదినము ఆయనతో అనుసంధానం కలిగి జీవిస్తున్నారని ప్రభునామం పేరట నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అదేవిధంగా మీరు అదే రకమైన విషయంలో అదే రకమైన విశ్వాసంలో మీరు కొనసాగిపోతూ ముందున్న భవిష్యత్ కాలానికి చాలిన దేవుడుగా ఉన్నటువంటి క్రీస్తు వైపే చూస్తూ మన క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రభునామం పేరట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. మరి ఈ దినాన దేవుని వాక్య ధ్యానంలోకి మనం వచ్చినట్లయితే, గత దినాలన్నిట్లో దేవుడు మనల్ని కాచి కాపాడు. గత నెలలో దేవుడు మనల్ని దాచి కాపాడు. వచ్చిన కష్టకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఈ దినాన నువ్వు అంటూ ఒక ఉనికిలోకి వచ్చి నీ కుటుంబ జీవితం అంటూ ఒక స్థితిలో నుంచి, అంటే బంధింపబడినటువంటి ఒక స్థితి కానివ్వండి, వెలివేయబడిన ఒక స్థితి కానివ్వండి, తృణీకరింపబడిన ఒక స్థితిలో కానివ్వండి, ఏదో ఒక స్థితిలో నుంచి బయటికి దేవుడు తీసుకురావాలని ఆశపడుతుంటున్నాడు. ఈ దినమంటూ ఉనికిలోకి నువ్వు వచ్చిన నీకున్నటువంటి కష్టాలను బట్టి, నీకున్నటువంటి బాధలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి తృణీకరింపబడుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త. నిన్ను తృణీకరించిన ఈ లోకం, నిన్ను తృణీకరించిన మనుషులు నీకంటే ముందు నీ దేవుణ్ణి తృణీకరించాయన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడు ఈ భూమి మీదకి మానవాళిగా వచ్చి, ఇది ఒక మానవుడిగా ఆయన స్వరూపము దాల్చి అనేక మందితో సంచరించి వారి రోగాల్ని స్వస్థపరిచి, వారి గాయాల్ని కట్టి, వారి హృదయంలో ఉన్న వేదనని అంతటినీ తీసివేసి, మరణకరమైన రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచి, మరణించిన వారిని లేపిన ఆ గొప్ప మహనీయుని తృణీకరించిన ఈ సమాజంలో నువ్వు నేను బ్రతుకుతున్నాం అన్న ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి నీ జీవితంలో నువ్వు తృణీకారాలు ఎదుర్కొంటున్నప్పుడు, బాధలు ఎదుర్కొంటున్నప్పుడు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, మంచి చేసి ఇదిగో నీవు మాటలు పడుతుంటున్నప్పుడు నువ్వు సంతోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకు చెప్తున్నాను అంటే, కీడు చేసి మనము శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడినప్పుడు మనకి ఎక్కువ ఘనత వస్తుందని పేతురు చెప్తుంటాడు. అందుకే మనము దేవుని నిమిత్తమైన శ్రమ మనకు మన జీవితానికి మేలే అనుగ్రహిస్తుంది, కానీ ఇదిగో మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది, కానీ మనల్ని ఆయనతో కలిపేలాగా, ఆయన స్వరాన్ని వినేలాగా మన జీవితాన్ని మారుస్తుంది. కానీ ఇదిగో కీడు చేసి మనం శ్రమ పడుతుంటే అది మనకి తగిన ప్రతిఫలమనే అనుగ్రహిస్తుందని అర్థం. కాబట్టి మీలో కూడా నాకు శ్రమలు ఎక్కువగా సంభవిస్తున్నాయి, నేను అనేక రకమంది దగ్గర నుంచి తృణీకరింపబడుతున్నాను, అనేక రకమంది నన్ను అనేక రకమైన మాటలు, నా రంగును బట్టి, నా ఎత్తును బట్టి, ఇది నాకున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి, నాకున్న ఆర్థిక స్థితిని బట్టి, నాకున్న కుటుంబ పరిస్థితిని బట్టి, నాకున్నటువంటి దైవ భక్తిని బట్టి, ఇదిగో కొంతమంది దేవుడి దగ్గర ఎక్కువగా ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు కొంతమందికి చెప్పినప్పుడు కొన్ని మాటలు వారితో ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు చాలాసార్లు వెళ్ళు, దైవభక్తి నీకొక్కడికైనా మాకు లేదా, దేవుడు మా ప్రార్థనను ఆలకించడా, నువ్వు చెప్తేనే మేము ప్రార్థన చేయాలా అన్న ఒక రూట్ బిహేవియర్ని చూపిస్తుంటారు. మీరు వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఇదిగో దేవుని సువార్తని సకల జనులకి, దేవుని ఆ మంచితనాన్ని సకల జనులకి ప్రకటించడానికి మాత్రమే, కనపరచడానికి మాత్రమే దేవుడు మనల్ని నియమించుకున్నారు. ఎలా అంటే ఆయన గుణాతిశయమును లోకంలో కనపరచుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఆయన గుణాతిశయములు, ఆయన నీతి ఏంటి, ఆయన ప్రేమ ఏంటి, ఆయన కోపం ఎలా ఉంటుంది. ఒకవేళ ఆయన కోపిస్తే బైబిల్లో ఆ పాత నిబంధన గ్రంథంలో జనాంగం అంతా ఏమైపోయారు. ఇదిగో ఆయన నిత్యము కోపించేవాడా, దేవుడికి కూడా కోపం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది అనండి. ఇశ్రాయేలు జనాంగం అంతమందిని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారా లేదా మాట వింటారా, లేకపోతే వాళ్ళు తృణీకరించి నడుస్తారా పరీక్షించినప్పుడు వాళ్ళు తృణీకరించి నడిచారు. మోషేని తృణీకరించేశారండి. మోషే గురించి మనం తెలుసుకోవాలంటే నిర్గమకాండం చదివితే మోషే గురించి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మోషే సకల విద్యల్లో ప్రావీణ్యం కలిగిన వాడు. ఐగుప్తులో ఏ విద్యలు ఉన్నాయో వాటి అన్నిటి విద్యల ఎందుకు ప్రావీణ్యత కలిగిన వాడు, మాటలను అభ్యసించిన వాడు కూడా. అతను మంచి బలాఢ్యుడిగా పెరిగినవాడు మోషే. కానీ దేవుని ప్రణాళిక చొప్పున పుట్టిన అతనికి తన ప్రజల యందు ఆసక్తి, ప్రేమ పుట్టాయి.
అందుకే వారిని రక్షించాలనుకున్నాడు అనమాట. కాబట్టి అందుకే తన ప్రజలలో ఒకరికి అన్యాయం సంభవించుట చూచి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేశాడండి. ఇది నిర్గమకాండం 2వ అధ్యాయంలో వస్తుంది. మనం చదవాలి, బైబిల్ చదివితే మనకు ఎవరెవరు తృణీకరింపబడిన తర్వాత దేవుడు వాళ్ళని ఎలా హెచ్చించాడు అనేది కూడా తెలుస్తుంది. అయితే మరునాడు ఆ రోజు పక్క రోజు ఏం జరుగుతుంది అని అంటే, ఇద్దరు ఇశ్రాయేలీయులు మాట్లాడుకుంటూ ఉంటారు. వారిని శాంతింపజేయాలని చూస్తాడు మోషే. అయితే వారిలో ఒకరు మోషేని తృణీకరిస్తారు. నిన్నెవరు మాపై అధికారిగా నియమించారే, నువ్వు ఎవడు అసలు, దేనికి ఊరికే వచ్చి మా దగ్గర మాట్లాడుతున్నావు, నువ్వు ఐగుప్తుడు కదా, మా మీద నీకు అధికారం ఏంది, మా మీద నీకు ఆ ప్రేమ ఏంది అని అంటారు. ఆ తర్వాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు, కొట్టుకుంటుంటారు. వారిని చూసి ఏమంటాడంటే, మీరిద్దరు సహోదరులు కదా, మీరిద్దరు కొట్టుకోవడం దేని నిమిత్తమే మీరు కొడుతున్నారు, అన్యాయం చేసిన వాడు నువ్వెందుకు న్యాయంగా ఉన్నవాడి మీద పడి దోచుకుంటున్నావు, వాడిని కొడుతున్నావు అన్నప్పుడు, మా మీద నిన్ను అధికారిగా నియమించిన వాడెవడు, ఇంతకుముందు ఐగుప్తుడిని ఒకరిని కొట్టినావు కదా, ఆ విషయాన్ని నిమిత్తమయ్యి ఇదిగో ఆ రకంగానే నాతో బిహేవ్ చేయాలనుకుంటున్నావు, ఆ రకంగానే నాతో ప్రవర్తించాలనుకుంటున్నావు అని మోషేతో అన్నప్పుడు, ఈ విషయం ఫరోకు తెలిసిపోతుంది. మోషే ఒకరిని కొట్టి చంపాడనని ఐగుప్తుడిని. మోషే ఎక్కడి నుంచి పారిపోతాడండి. ఉండడు, ఐగుప్తులో ఉండడు, అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. కానీ 40 సంవత్సరాల తర్వాత, 40 years తర్వాత ఏ మోషేనైతే తృణీకరించారో జనాలు, ఎవరినైతే నిన్ను మాపై అధికారిగా నియమించారని అని అన్నారో, అదే మాట ప్రకారముగా ఇశ్రాయేలీయులందరి మీద దేవుడు మోషేని నాయకుడిగా నియమిస్తాడు. వాళ్ళందరిని బయటికి తీసుకురావడానికి, పాలు తెల్లు ప్రవహించే దేశంలో వాళ్ళని ప్రవేశపెట్టడానికి మోషేని నాయకుడిగా నియమిస్తాడు. మోషేని దర్శిస్తాడు, మోషేతో మాట్లాడతాడు. మోషే వాళ్ళని వెళ్ళి దేవుని నామం పేరట ఇశ్రాయేలు జనాంగాలు ఏర్పరచబడిన, దేవుని నామం పేరట ఏర్పరచబడిన ఆ జనాంగాన్ని బయటికి తీసుకొస్తాడు. ఈ దినాన తృణీకరింపబడుతున్న నీవు కూడా నీకున్నటువంటి ఆ చదువు నిమిత్తమై కానివ్వండి, నీకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై కానివ్వండి, ఏదో ఒక పని నిమిత్తమై, ఏదో ఒక పరిస్థితి నిమిత్తమై నువ్వు తృణీకరింపబడుతున్నట్లయితే, నీ జీవితం తృణీకరింపబడుతున్నట్లయితే, నువ్వు నలిగిపోతున్నట్లయితే, నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక నాయకుడిగా నియమించబోతున్నాడు. నిన్ను తృణీకరించిన వారి ఎదుటే దేవుడు నిన్ను ఒక నాయకుడిగా నిన్ను నియమించబోతున్నాడు. నీకు ఏ రకమైన పరిస్థితిని బట్టి నువ్వు తృణీకరింపబడుతున్నావు నాకైతే తెలియదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో, తన పొరుగు వాడిని తృణీకరించువాడు బుద్ధి లేని వాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. ఈ దినాన నువ్వు మనుషుల చేత తృణీకరింపబడుతున్నట్టు, నువ్వు ఎవరిని తృణీకరించడం లేదు, మనుషుల చేత నువ్వు తృణీకరింపబడుతుండొచ్చు. నీ భార్య చేత తృణీకరింపబడుతుండొచ్చు, నీ భర్త చేత నువ్వు తృణీకరింపబడుతుండొచ్చు, నీ బిడ్డల చేత తృణీకరింపబడుతుండొచ్చు, నువ్వు ఉద్యోగ చేస్తున్న ప్రాంగణంలో నీ బాస్ చేత కానివ్వండి, నీ చుట్టుపక్కల కొలీగ్స్ చేత కానీ నువ్వు తృణీకరింపబడుతుండొచ్చు. నీ చదువుకుంటున్నా నువ్వు ఆ ప్రాంగణంలో కానీ నువ్వు ఇతరుల చేత తృణీకరింపబడుతుండొచ్చు, నీ స్నేహితుల చేత. ఎక్కడైనా నువ్వు తృణీకరింపబడుతున్నావు అని అంటే నువ్వు సంతోషించాల్సిన విషయం, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది, నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని. ఈరోజు నువ్వు నీచుడు అని నువ్వు అనేక మంది నిన్ను అంటుండొచ్చు. అది నీలో ఉన్న లోపాలని బట్టి అయి ఉండొచ్చు, నీలో ఉన్న పరిస్థితులను బట్టి అయి ఉండొచ్చు, ఏదో ఒక రకంగా నిన్ను మనుషులు కృంగదీస్తుండొచ్చు, నిన్ను తృణీకరిస్తుండొచ్చు. కానీ వీళ్ళెవ్వరు నిన్ను తృణీకరిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఏర్పరచుకున్నాడు. వీళ్ళెవ్వరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు తన మనసులో నీ మీద ఏ రకమైనటువంటి ఆశలు పెట్టుకున్నాడో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడో అది జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈరోజు నువ్వు తృణీకరింపబడుతున్నావా? నీకు ఒక శుభవార్త, దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. మార్చబడబోతున్నాయి నీ పరిస్థితులన్నీ. నీ ఆర్థిక పరిస్థితి మార్చబడబోతుంది. నీ ఆరోగ్యం కుదుట పడబోతుంది. నీకున్నటువంటి దీర్ఘకాలికమైన వ్యాధి కొట్టివేయబడబోతుంది.
సకల విధములైన పరిస్థితులను దేవుడు ఈ దినాన ఆధీనంలోకి తీసుకోబోతున్నాడు. తృణీకరింపబడుతున్న ఓ సహోదరి సహోదరుడా, నీకంటే ముందుగా నీ దేవుని తృణీకరించి నీ లోకంలో నువ్వు సంతోషంగా బ్రతకాలి. ఎందుకంటే దేవుడు నేను ఏర్పరచుకొని ఉన్నాడు. తృణీకరింపబడిన వారిని, వెలివేయబడిన వారిని, మీరు ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. మీరు బలమైన జనం కాబోతున్నారు. మీరు ఎన్నిక లేని వారిని మీరు అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి ఎప్పుడు అట్లా అనుకోవద్దు. దేవుడు మమ్మల్ని ఒక హెచ్చు స్థాయిలోనే చూస్తున్నాడని భావించండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఈరోజు నువ్వు తృణీకరింపబడుతున్నట్లయితే, ఈరోజు నీ కుటుంబం తృణీకరింపబడుతున్నట్లయితే, ఈరోజు నీ బిడ్డలు తృణీకరింపబడుతున్నట్లయితే, మీ అందరికీ ఒక శుభవార్త. దేవుడు మిమ్మల్ని తలగానే నియమించబోతున్నాడు. మిమ్మల్ని తృణీకరింపబడిన వారి ఎదుటే మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. గొప్ప దీవెనలతో, ఆశీర్వాదములతో ఆయన మిమ్మల్ని నింపి పైకి లేవనెత్తబోతున్నాడు. కాబట్టి దిగులు పడుకో, ధైర్యపడుకో. నీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోకు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మారని దేవా, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన రాత్రంతా మమ్మల్ని నీ చల్లని రెక్క నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవులెక్కడ నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇది ఈ దినమందు ప్రభా, అనుదిన వాగ్దానాన్ని నీ బిడ్డలతో పంచుకోవడానికి నీవు నాకు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు. వినడానికి బిడ్డలకి ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడ్డలు ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఆ బిడ్డలందరూ ఆశీర్వదింపబడినట్లుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభానైనా ఈ అనుదిన వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తుంటున్నారో, ఈ ఛానల్ లైక్ చేస్తుంటున్నారో, సబ్స్క్రైబ్ చేస్తుంటారో, బిడ్డల మీద ఆశీర్వాదాలకు తరతరాలు వచ్చినట్లుగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు వాళ్ళకున్న బలహీనతలను బట్టి, వాళ్ళకున్న వ్యసనాలను బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి, వాళ్ళకున్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి ఈ దినాన్ని తృణీకరింపబడుతున్నారో నాకైతే తెలియదు. కానీ బిడ్డల లోపాలు ఏదైనా ఉండి తృణీకరింపబడుతున్నట్లయితే ఆ బిడ్డల లోపాలని సరి చేసుకోవడానికి బిడ్డలకి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఓవేళ తప్పు చేయక బిడ్డలు తృణీకరింపబడుతున్నట్లయితే, నీ నామం పేరట బిడ్డలు తృణీకరింపబడుతున్నట్లయితే బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల తలల కొమ్ములని ప్రవరణ పైకి లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయా కొమ్ము ఎత్తి ఊదమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆ బిడ్డలు ప్రవణ విజయ పతాకం ఎగరవేసేలాగా ప్రవణ బిడ్డల జీవితంలో ఆనంద ధైర్యంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఆ బిడ్డలు కలిగిన ప్రతి కష్టముల నుంచి ప్రభావాన్ని విడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి అవమానం నుంచి నీవు తప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కన్నీటికి నీవు జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ ప్రభావాన్ని కృంగిపోయి ప్రభావాన్ని వేదనతో నీ వైపు చూస్తున్నాడు ఈ దినమున, ఆ బిడ్డకి ప్రభానైనా నీ వారి ప్రార్థనలకి, ఆ బిడ్డ జీవితానికి నీ ప్రభానైనా చాలిన దేవుడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ వేటి విషయాలైతే ఆ బిడ్డలు ప్రార్థిస్తున్నారో వాటికి అన్నిటికీ జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున బిడ్డలు ఏ ప్రయాణ మార్గంలో ఉన్నారో ప్రభావ బిడ్డలకి అందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. వారు ఎక్కడికి బయలుదేరి వెళ్ళినను వారితో పాటు ముందుగా నీ వెళ్ళే మార్గంలో సరళం చేయండి. ఆ దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధమైన దురాత్మ చీకటి అంధకార సమూహాలు యేసు నామములో బంధింపబడిన గాక. నీ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డలందరూ క్షేమకరంగా వారి గమ్యాలకు చేరినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆర్థిక సంబంధమైన బాధలతో ఎంతమంది అయితే ఇబ్బంది పడుతుంటున్నారో, ఆయా అప్పుల బాధల చేత వడ్డీలు కట్టుకోలేక ప్రభా, నానా రకమైనటువంటి కష్టములతో ప్రభా నీ వైపు చూస్తుంటున్నారు. యేసయ్యా, నీ బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయా ఆ ఉన్న అప్పుల బాధల నుంచి బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా నాయన, నీ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డలను కాపాడండి. ఎంతమంది అయితే చదువుకోవాలని ఆశ కలిగి ప్రభావ ఆర్థిక సహాయం ప్రభావైనా లేక చదువుల మధ్యలోనే ఆపేసుకొని ఉంటున్నారు, బిడ్డలందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలకున్న జ్ఞానపరమైన విషయం దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభావ నీ ఆర్థిక సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డ చదువుల్లో తోడునిగా ఉండి కాచి కాపాడండి. ఆ బిడ్డల ప్రభావం రాస్తున్న పరీక్షలను బట్టి నీకు వందనాలు. జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడుగుడని సెలవిచ్చినాం. ఎంతమంది అయితే బిడ్డల ప్రభావం పరీక్షలు రాస్తుంటున్నారో ఆ బిడ్డలందరికీ చేయి పట్టి నీవు పరీక్షలు రాయించమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి.
మంచి తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా నాయన. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. బిడ్డలకు ఉద్యోగాలు రానికుండా అవమానాన్ని కలిగజేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు యేసు నామములో లయమైపోవును గాక. పరిశుద్ధ ఆత్మదేవ, విదేశ ప్రయాణం ప్రవరణ కావాలని ప్రవణ విదేశాలకు వెళ్ళి ప్రవణ ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలకి ఆటంకాలు కలిగిస్తున్న దురాత్మలు యేసు నామములో కాలిపోవును గాక. అక్కడ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి అదేవిధంగా అక్కడి నుంచి ప్రవణ ఇదిగో స్వదేశానికి రావాలని ఆశపడుతుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గాలను అనుగ్రహించండి. అక్కడ ప్రవణ ఇబ్బందులు పడుతూ ఇరుకులు పడుతూ ప్రవణ రాలేని స్థితిలో ఉన్న వారిని నీవే క్షేమకరంగా తీసుకురమని ప్రార్థిస్తుంటున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించండి. గర్భఫలాలు లేక ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి దంపతులకి ప్రవణ మంచి చక్కటి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ గర్భాలు మూసి ప్రవణ వారికి అవమానాన్ని నిందని కన్నిటిని కలుగజేస్తున్న దురాత్మలు యేసు నామములో బయటికి వచ్చునుగాక. పరిశుద్ధ ఆత్మదేవ, మంచి బిడ్డల్ని ప్రవణ మరుసటి ఏట నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ గర్భఫలాన్ని మూసిన దురాత్మలు కాలిపోవును గాక. ఆ గర్భఫలాన్ని మూసిన ప్రవణ దురాత్మ చీకటి సమూహాలు కాలిపోవును గాక. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ప్రవణ పేరు వంతన ప్రతి కుటుంబాన్ని దర్శించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి కుటుంబాల మధ్య ప్రభు నీ నెమ్మదిని ఐక్యతని ప్రవణను ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రవణ ఎంతమంది తన ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతుంటున్నారో ప్రవణ బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, ప్రవణ కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ప్రవణ లివర్ ఫంక్షనింగ్ కానివ్వండి, సోయాసిస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, ప్రవణ కళ్ళ సమస్యలు, గొంతు సమస్యలు, ముక్కు సమస్యలు, చెవి సమస్యలు, స్పైన్ ప్రాబ్లమ్స్ ప్రవణ, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ప్రవణ, అదే రకంగా ప్రవణ ఇదిగో గర్భసంచిలో గడ్డలు కానివ్వండి ప్రవణ, ఇదిగో ప్రవణ శరీరంలో ఎక్కడ బలహీనతలను యేసు నామములో అన్ని లయమైపోవును గాక. ప్రవణ బిడ్డలు నీవు మొత్తమని ప్రార్థిస్తుంటున్నాం. దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ ప్రవణ పరిపూర్ణ స్వస్థత ఇప్పుడే కలుగును గాక. పరిశుద్ధ ఆత్మదేవ, ఎంతమంది అయితే బిడ్డలు ప్రవణ ఈ రకంగా బాధపడుతూ అనారోగ్య పరిస్థితులతో ప్రవణ ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారు, బిడ్డలందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. నేను అడుగు వారిని స్వస్థపరిచే దేవుడు. బిడ్డల పక్షాన్ని నీ దాసుడుగా నేను మొర్ర పెడుతున్నాను. ఆయన బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మరి తాగుడు చేతును, దుర్వ్యసనాల చేతును, వ్యభిచారం చేతును, ప్రవణ మత్తు పదార్థాల చేతును ఎంతమంది అయితే ఈడ్చబడి లోకంలో కలిసిపోతున్నారో ఆ బిడ్డలను ఆ రకంగా పాపాలను గురి చేసి నీ వైపు నుంచి దూరం చేస్తున్న దురాత్మలు యేసు నామములో కాలిపోవును గాక. బిడ్డలందరూ ప్రవణ ఈ జోదము నుంచి ప్రవణ, ఈ బెట్టింగుల నుంచి ప్రవణ, ఈ సకల విధములైనటువంటి ప్రవణ ఇదిగో దురవ్యసనాల నుంచి ప్రవణ, ధూమపానం నుంచి, మద్యపానం నుంచి ప్రవణ, సకల విధమైన పరిస్థితుల నుంచి బిడ్డలందరూ ప్రవణ మారు మనసు పొంది వాటన్నిటిని విడిచిపెట్టి ప్రవణ కుటుంబాలతో సంతోషంగా బ్రతుకున్నట్లుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే భార్యాభర్తలు విడిపోయి ఉంటున్నారో కోర్టు కేసుల్లో ప్రవణ, ఎంతమంది అయితే ప్రవణ అలమటిస్తున్నారో బిడ్డలు ప్రవణ ఎదుగా కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంటున్నాం. వారితో నీవు మాట్లాడండి. హృదయానికి నెమ్మదిని అనుగ్రహించండి. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రవణ ఇదిగో ఐక్యమైనటువంటి ప్రేమ కలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాం. వారి కుటుంబంలో చిచ్చుపెట్టిన దురాత్మలు యేసునామములో కాలిపోవును గాక. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి సేవల ఆటంకాలు, వైఫల్యం ఎదుర్కొంటూ ప్రవణ ఇదిగో నీకోసం బ్రతకాలని ఆశ కలిగి కూడా ప్రవణ సకల విధములైనటువంటి కోరికల చేతి ఏడ్చబడి ప్రవణ సేవ చేయలేక వెనకబడుతుంటారు ప్రతి యవ్వన బిడ్డని కానీ ఇదిగో ప్రతి ప్రవణ ఇదిగో సేవకుడిని కానీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి. సేవకుల కుటుంబాల్లో కలుగుతున్న సకల విధమైనటువంటి ఆ ఇరుకులను, కష్టాలను, ఇబ్బందుల నుంచి బిడ్డలు నీకు ప్రవణ నీవే కాపాడమని ప్రార్థిస్తున్నాం. సేవకుల కుటుంబానికి రక్షణ అనుగ్రహించండి. మా దేశం మీదను, మా రాష్ట్రం మీదను చలను చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. మంచి నాయకుడిని నీవు ఎన్నుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మరి రాబో రిజల్ట్ని బట్టి కూడా ప్రభా నేను ఇదిగో ఆ ఎలక్షన్ రిజల్ట్ని కూడా నీ చేతులకే అప్పచెప్తుంటున్నాం. మేము ప్రార్థించాం ప్రభా నేను కార్యం జరిగించాల్సిన దేవుడు నీవు సకల విధమైన పరిస్థితులు నీ ఆధీనంలోకి తీసుకుని నడిపించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ ప్రభా నీకే ఆరోపిస్తూ ఈ ప్రవణ ఈ దినమందు ప్రవణ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి ప్రవణ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డల్ని హెచ్చించి ప్రవణ ఉన్నత స్థాయిలో ఉంచి ప్రవణ నువ్వు నూతన సంవత్సరం దయా కిరీటంగా అనుగ్రహించిన రీతిని బట్టి బిడ్డలు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండున్నట్లుగా బిడ్డలను కాపాడమని ఈ దిన దీవులతో నింపి నడిపించి ఆశీర్వదించమని స్తుతి, ఘనత, మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. Amen. Amen. Praise the Lord. May God bless you all.